జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని కూడా సిట్ చెప్తోంది. సాక్షులను కూడా బెదిరించేటువంటి అవకాశం ఉందని పేర్కొంది సిట్. ఇక సిట్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. నకిలీ మద్యం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జోగి బ్రదర్స్ ఇద్దరి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా నకిలీ మద్యం కేసులో జైల్లో ఉన్న జోగి బ్రదర్స్ కి ఇటీవలే బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు పైన లోకేష్ పైన మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా నిన్న జోగి ఇంటి పైన టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఏకంగా జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడం అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. అయితే ఏదైతే నిప్పు పెట్టిన సమయంలో జోగి రమేష్ తిరుపతిలో ఉండడం, మాజీ నేత ఏదైతే చంద్రగిరి ఎక్స్ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళిన జోగి రమేష్ ఇంటిపైన ఏకంగా దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నిచర్ తో పాటు సుమారుగా నష్టం జరిగింది. అయితే ప్రధానంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతల పైన దాడులు, అదేవిధంగా అక్రమ కేసులు ఎక్కువ పెట్టారంటూ ఒకవైపు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా ఎక్కడ టీడీపీ కూటమి తగ్గిన పరిస్థితి లేదు. అయితే తమ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటే ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి పైన దాడి చేశారు. అంబటి రాంబాబు పైన కేసులు పెట్టారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు పెట్టడం, ఆయన్ను అరెస్ట్ చేయడం, అరెస్ట్ లో ఆయనకు దాదాపు 14 రోజులు రిమాండ్ పడడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జోగి రమేష్ పైన సిట్ కూడా నకిలీ మద్యం కేసులో కీలక పాత్ర పోషించారు. అయితే మరోసారి ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ తాజాగా సిట్ వెళ్ళడం, దీని వెనక ప్రభుత్వం నేరుగా కుట్రలు పడుతుంది. ఎందుకంటే బీసీ నేతలను బీసీ నేతలను బలమైన నేతలను వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నాయకులను అటు సిట్ టార్గెట్ చేసిందనే విమర్శలున్నాయి. మరోపక్క సిట్ కేవలం టీడీపీ నేతలు, టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగంగా నడిపే పాలనలో అయితే లోకేష్ కీలకంగా ఉన్నారు. లోకేష్ ఆదేశాల మేరకు ఇటు జోగి బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్ పైన మరోసారి బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ కోరింది. అయితే వచ్చే మంగళవారం దీనిపైన వాదోపవాదనలు జరిగినాయి. ప్రస్తుతం ఏదైతే జోగి బ్రదర్స్ కేసు తీవ్రత దృష్ట్యా దీనికి సంబంధించి సిట్ చెప్తోందా, లేకపోతే ప్రస్తుతం బయట జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, వీటి ఆధారంగా చేస్తున్నారా అనేది కూడా దీనికి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి. ఇది జోగి తరపు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అధికారంలో లేనప్పుడు మేము ఏ విధంగా ప్రభావితం చేస్తాము అనేది కూడా వారు వేస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ప్రధానంగా ఈ కేసులో కావాలని ఇరికిచ్చారు. అధికారంలో ఉండేది టీడీపీ. ఏదైతే నకిలీ మద్యం దొరికింది టీడీపీ నేత సొంత మండలంలో, అదేవిధంగా చిత్తూరు జిల్లా మొలకల్చెరు తంబలపల్లి నియోజకవర్గం మొలకల్చెరు మండలంలో జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి బ్రదర్స్ అరెస్ట్ చేశారు. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంగా తమను వేధిస్తున్నారంటూ ఇప్పటికే విమర్శలు చేశారు. కేసు తీవ్రత ఆశించిన స్థాయిలో లేదు. ఎందుకంటే అక్కడ కేవలం కక్ష సాధింపు చర్యలు తప్పితే అందులో ఎలాంటి నిజం లేదంటూ జోగి బ్రదర్స్ గతంలో వ్యాఖ్యానించారు. అయితే వారిని ఏదైతే విజయవాడ నుంచి నెల్లూరు జైలు తరలించడం, వారు మళ్ళీ పిటిషన్ వేయడం, తర్వాత వారిని విజయవాడ జైలు తరలించడం, ఇలా వరుసగా కీలక పరిణామాలు జరిగాయి. ఏదైతే ప్రధానంగా లిక్కర్ ఏదైతే నకిలీ మద్యం మొలకల్చెరు నుంచి ఆఫ్రికా వరకు విస్తరించిందంటూ తమ పైన కేవలం ఆరోపణలు చేశారు. ఏదైతే నకిలీ మద్యం కేసులు దొరికింది టీడీపీ నేతలు, చేసింది టీడీపీ నేతలు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న వారిని
అరెస్ట్ చేయకుండా కొద్ది రోజులు మీమాంస లెక్క పెట్టారు. అయితే తర్వాత అరెస్ట్ చేశారు. ఇది కీలకంగా ఈ కేసులో ప్రధానంగా దాదాపు కొన్ని రోజులు నెలల పాటు జైల్లో ఉన్న చివరికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ బెయిల్ రద్దు చేయాలంటే కేవలం సిట్ వెనక ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందనే ఆరోపణలు. ఎందుకంటే ఇప్పటికే అటు జోగి ఇటు అంబటి ఈ ఇద్దరి ఇళ్లపై దాడులు చేయడమే కాకోకుండా ఏకంగా ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఏకంగా నిప్పు పెట్టడం కూడా జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వరుసగా వైఎస్ఆర్సీపీ నేతలు అరెస్టులు, వేధింపులు జరుగుతున్నాయంటూ విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తనుంది. హోంశాఖ ప్రభుత్వంలో కీలక భాగమైన పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనే పోలీస్ శాఖ ఉండగానే నేతల పైన దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే స్థితి లేదు. పూర్తిగా శాంత భద్రతలకు విఘాతం కలుగుతుంది. అటు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సమావేశాల్లో ఏకంగా హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఫిర్యాదు చేయడం విశేషత. ప్రస్తుతానికి ఏదైతే జోగి రమేష్ బెయిల్ అంశం పైన ప్రభుత్వం కావాలనే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కుటుంబం ఏదైతే నేతల పైన తర్వాత కావాలనే తమ నేతను టీడీపీకి సంబంధించిన నేతలు ఇబ్బంది పెడుతున్నారని మరొక విమర్శలు వస్తున్నాయి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంగా బీసీ నేత జోగి రమేష్ కుటుంబాన్ని కూడా టీడీపీ వేధిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికీ విమర్శలు కురిపిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని కూడా ఈ నేపథ్యంలో సిట్ చెప్తోంది. సాక్షులను కూడా బెదిరించే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో సిట్ పేర్కొంది. ఇక సిట్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది.